హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే జూన్ 1 నుంచి అమలయ్యే కొత్త రూల్స్ ఇవే అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే జూన్ 1 నుంచి అమలయ్యే కొత్త రూల్స్ ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానాన్ని మరింత సులభతరం చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం ఇకపై ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లనవసరం లేకుండా ఎక్కువ సంఖ్యలో కూడా డాక్యుమెంట్లు సమర్పించాల్సిన శ్రమ లేకుండా కొత్త రూల్స్ తెచ్చింది. ఈ కొత్త నిబంధనలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక కేంద్రం తెచ్చిన కొత్త రూల్స్ ప్రకారం ఇకపై డ్రైవింగ్ టెస్ట్ కోసం రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు ఆర్టీఓకు వెళ్లవలసిన అవసరం ఉండదు. ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేటు డ్రైవింగ్ స్కూల్లోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది. లైసెన్సు దరఖాస్తులు టెస్ట్ పాస్ అయితే వారికి ప్రైవేటు డ్రైవింగ్ స్కూలే ఒక ధృవపత్రాన్ని జారీ చేస్తాయి. వాటితో ఆర్టీఓ కార్యాలయంలో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇక డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ కేంద్రం ప్రైవేటు సంస్థలకు సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తుంది. ఒకవేళ ప్రభుత్వ పర్మిషన్ లేని స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆర్టీఓలో టెస్ట్కు అటెండ్ కావాల్సిందే. ఇక లైసెన్స్ దరఖాస్తు కోసం కావాల్సిన డాక్యుమెంట్ల సంఖ్యను కూడా కేంద్రం తగ్గించింది. వాహనాన్ని బట్టి పేపర్లు వేరువేరుగా ఉంటాయి. డ్రైవింగ్ కోసం నిర్వహించే లైసెన్స్ ఎన్ని రోజుల్లో ఉండాలో కూడా కొత్త నిబంధనలు తెలియజేశాయి. కార్లు, స్కూటర్లు వంటి మొదలైన లైట్ మోటార్ వెహికల్స్కి లైసెన్స్ పొందడానికి 29 గంటలు, 4 వారాలకు పైగా లైసెన్సు తప్పనిసరి చేశారు. ట్రక్కులు, బస్సులు వంటి మొదలైన భారీ మోటార్ వాహనాల లైసెన్స్ పొందడానికి 38 గంటలు, 6 వారాలకు పైగా లైసెన్సులు అయితే ఉంటాయి. ఇందులో ప్రధానంగా ట్రాఫిక్ నియమాలను నేర్పించడంతో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. తాము ఆమోదించిన ప్రైవేటు డ్రైవింగ్ స్కూల్లోనే డ్రైవింగ్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని కేంద్రం వెల్లడించింది. బైకు, ఆటో డ్రైవింగ్ ట్రైనింగ్ కోసం ప్రైవేటు డ్రైవింగ్ స్కూల్స్ ఎకరా భూమి కలిగి ఉండాలని తెలిపింది. ఇక కారు, హెవీ వెహికల్స్ డ్రైవింగ్ ట్రైనింగ్ కోసం 2 ఎకరాలు తప్పనిసరి స్పష్టం చేసింది. ఇక ట్రైనరు హై స్కూల్ డిప్లొమాను కలిగి ఉండాలని, అంతేకాక కనీసం 5 ఏళ్లు డ్రైవింగ్లో అనుభవం ఉండాలని వివరించింది. ఐడి వ్యవస్థల పరిజ్ఞానంపై అవగాహన కూడా అవసరమని పేర్కొంది. ఇక ట్రాఫిక్ రూల్స్లు కూడా కొత్త నిబంధనలు. ఇక కేంద్ర రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్త రూల్స్ను రెడీ చేసింది. ఇక నుంచి లైసెన్స్ లేకుండా వెహికల్ నడిపితే గరిష్టంగా 2000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక మైనర్లు డ్రైవ్ చేస్తున్నట్లు గుర్తిస్తే దాదాపు 25,000 వరకు పెనాల్టీ కట్టాలి. ఇక మైనర్ తల్లిదండ్రులు కూడా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాక వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను కూడా రద్దు చేస్తారు. 25 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ మైనర్ లైసెన్స్ పొందేందుకు అనర్హుడవుతాడు. మొత్తం మీద కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నియమాలు మెరుగైన డ్రైవింగ్ ట్రైనింగ్ను డ్రైవర్లను ప్రోత్సహించేలా ఉన్నాయి. లైసెన్స్ పొందే ప్రక్రియను సమర్థవంతంగా చేయటమే లక్ష్యంగా ఉన్నట్లు సూచిస్తున్నాయి. ఇక జూన్లో అమలయ్యే మరో కొత్త రూల్. మీరు అమెజాన్ పే, ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈకో బ్రాండ్ క్రెడిట్ కార్డు వాడేవారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. క్రెడిట్ కార్డు బెనిఫిట్లో కోత పెట్టింది. కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సాధారణంగా క్రెడిట్ కార్డుతో చేసే పలు రకాల లావాదేవీలపై క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లు సహా డిస్కౌంట్లను కూడా ఐసిఐసిఐ బ్యాంకు అందిస్తూ వస్తుంది. అయితే ఇన్ని రోజులుగా రెంట్ పేమెంట్లపై కూడా 1% రివార్డు పాయింట్లు ఇస్తూ వచ్చింది. ఇక మీదట ఈ రివార్డు పాయింట్లు ఉండవని తెలిపింది బ్యాంకు. ఈ నిర్ణయం జూన్ 18 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే యూజర్లకు సందేశాలు కూడా పంపిస్తూ వచ్చింది. ఈ విధంగా జూన్ 1 నుంచి కొత్త రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయి. చూసారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.